పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం చదువుకుందాం. 47 నుంచి 50 వరకు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు బుదేలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడ నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రభు అయిన యేసును అప్పగించినటువంటి వ్యక్తి అయిన ఇస్కరియోతు యూదా అనుసరించినటువంటి విధానం మనం గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యేసు తన వారిని అంతం వరకు ప్రేమించాడంట. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడంట. మరి ఏ ప్రేమతో దేవుడు లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు జనులను ప్రేమించాడో అదే ప్రేమను చూపిస్తూ యేసు ప్రభువుని సెలవుకు అప్పగించే పని ఇస్కరియోతు యూదా చేస్తున్నాడు. మరి ఆయన చెప్తున్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను మీరు పట్టుకోవచ్చు. అంటే యేసు ప్రభువు ఆయనకి ఎన్నోసార్లు తన ప్రేమను కనపరిచాడు అనమాట. తన ప్రేమను కనపరిచాడు. మరి ప్రేమను కనపరిచినటువంటి యేసుకు ఆయనను అప్పగించడానికి అదే గుర్తు ఎన్నుకుంటున్నాడు ఇస్కరియోతు యూదా. మరి ఇస్కరియోతు యూదా చేసినటువంటి ఈ పని ప్రభువైన యేసు చూసి ఆయన ఏమంటున్నాడంటే చెలికాడ అని పిలుస్తున్నాడు. చెలికాడ అంటే ఏంటంటే నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన స్నేహితుడా, మరి ఒక ముద్దుతో నువ్వు నన్ను పట్టిస్తున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అని చెప్పని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎస్, దేవుని బిడ్డలమైన మనము ప్రభు అయిన యేసుని మన హృదయంలో చేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మన హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి, కానీ ఆయనను అప్పగించే స్వభావము మనలో ఉండకూడదు. ఎందుకంటే ఆయన ప్రేమను మనం అనుభవించిన వారు. ఇస్కరియోతు యూదా దేవుని ప్రేమను అనుభవించాడు. యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులు మనం గమనించినట్లయితే ఆ 12 మంది శిష్యులు ఆయన ఎంతో ప్రేమించిన వారంట. మార్కు సువార్త 3వ అధ్యాయంలోకి మనం వెళ్తే, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. 13వ వచనం చెప్తుంది, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. చూసారా, ఎవరిని పిలుస్తున్నాడు? ఈ 12 మందిని. దేవుని వాక్యం ఆయన అంటున్నాడు, ఆయన ఎంతో ఇష్టపడిన వారంట. ఎంతో ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడి వారికి ఆయన అధికారాన్ని ఇచ్చాడంట. దెయ్యములు వెలగొట్టడానికి, స్వస్థత పరచడానికి, అలాగే సువార్త ప్రకటించడానికి వారికి అధికారం ఇచ్చి మరి వారిని ఆశీర్వదించి ఆ 12 మందిని ఎన్నుకున్నాడు. వారిలో 12వ వ్యక్తి గురించి ఆ 19వ వచనం మార్కు 3:19 చెప్తుంది, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని చెప్పి రాయబడ్డాడు. కాబట్టి ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు. మరి తనకిష్టమైన వారిగా ఈ 12 మందిని ఎన్నుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి దేవుని ప్రేమను రుచి చూచినటువంటి యూదా, దేవుని ద్వారా అభిషేకించబడిన యూదా, దేవుని ద్వారా అధికారాన్ని పొందుకున్న యూదా
దేవుని కొరకు బలమైన సేవ చేసిన యూదా యేసు ప్రభుని అదే ప్రేమతో పట్టించిన యూదాగా మారాడు. యేసుని అప్పగించిన యూదాగా మారాడు. మరి ఏమి మిగతా 11 మందికి ఈ ఇస్కరియోతు యూదాకి తేడా ఏంటి వ్యత్యాసం? మరి ఆ 11 మందిని మనం గమనిస్తే 11 మంది యేసయ్య కొరకు హతసాక్షులయ్యారు. వాళ్ళు యేసు కొరకు మరణాన్ని స్వీకరించారు. ఇస్కరియోతు యూదా యేసయ్యను మరణానికి అప్పగించాడు. మరణం యేసు కోసం ఆ ప్రేమను రుచి చూచినటువంటి 11 మంది, 12 మంది ప్రేమను రుచి చూశారు. ఆ 12 మందిలో 11 మంది ప్రేమ కోసం తమను తాము మరణానికన్నా సిద్ధపరచుకున్నారు. కానీ ప్రేమ అనుభవించిన యూదా యేసయ్యను మరణానికి అప్పగించాడు. ఈ దినముల్లో మనము యేసయ్య ప్రేమను రుచి చూసి యేసు కొరకు మనము ఎంతవరకు సాక్షిగా నిలబడుతున్నాం? ఎంతవరకు మనం సాక్షిగా ఉండగలుగుతున్నాం? మరణం వరకైనా ఆయన కొరకు మనం సాక్షిగా ఉండగలుగుతున్నామా? మరణకరమైన పరిస్థితి వచ్చినా కూడా దేవుని కొరకు మనం సాక్షిగా నిలబడుతున్నామా? యేసు ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 28:19 ఆయన చెప్తాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటాడు. ఆయన 12 మంది శిష్యులు ఎన్నుకొని 12 మందికి అప్పగించిన బాధ్యత ఏంటంటే అందరిని మీరు శిష్యులుగా చేయండి. హల్లెలూయా. అందరిని మీరు శిష్యులుగా చేయండి. ఈ దినమున రకరకాల పదాలు మరి సంఘానికి వచ్చిన వారికి పెట్టబడుతున్నాయి. విశ్వాసులు అంటున్నారు, మరి క్రైస్తవులు అంటున్నారు, లేదా దేవుని నమ్ముకున్న వారు అంటున్నారు. కానీ యేసు ప్రభు పెట్టిన పేరు ఏంటంటే శిష్యులు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకొని శిష్యులుగా తయారు చేయండి అని చెప్పి వాళ్ళని ఆయన శిష్యులకు బాధ్యత అప్పగించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు, నువ్వు నేను కూడా మనము శిష్యులుగా తయారవ్వాలి. శిష్యులుగా తయారవ్వాలి. హల్లెలూయా. మరి శిష్యులు ఎలా ఉండాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు? శిష్యులు ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టం అంటే లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చదివితే, లూకా సువార్త 14 25 నుంచి 27 వచనం వరకు మనం చదువుదాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. రెండవదిగా, మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. హల్లెలూయా. అలాగే 33వ వచనం కూడా చదువుతాం, దాంట్లోనే 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు శిష్యులు, యేసయ్య శిష్యులుగా మనం ఉండాలి అంటే యేసయ్య కోరుకున్న విధంగా మనము తయారవ్వాలి. మనము ఒకేసారిగా శిష్యులుగా తయారు కాలేం. యేసు ప్రభు కూడా ఆయన శిష్యుల్ని 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాడు. 3.5 సంవత్సరంలో ఆ 12 మంది తన శిష్యులుగా తయారవుతారు అనుకున్నాడు. కానీ 11 మంది తయారయ్యారు. 12వ వాడు యేసయ్యను మరణానికి అప్పగించిన వాడయ్యాడు. కాబట్టి ఈ 11 మందికి ఎటువంటి ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడంటే, ఏ విధంగా శిష్యులుగా తయారు చేశాడంటే, ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రాణము కూడా దేవుని కంటే ఎక్కువగా చూసుకోవద్దు అని చెప్పేసి అంటున్నాడు. ద్వేషించడం అంటే అందరినీ ద్వేషించి దూరం అయిపోవడం అని కాదు. దేవుడు ఈ ద్వేషముని దేని గురించి వాడుతున్నాడంటే, అన్నిటికంటే అధికముగా దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. అది నీ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు,
భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, నీ ప్రాణమైనా కావచ్చు. నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఈరోజు? తర్వాత మిగతావన్నీ కూడా తర్వాత స్థానంలో పెట్టు. మొదటి స్థానం దేవునికి ఇస్తున్నావా? లేదా అన్నిటికంటే చివరి స్థానంలో యేసయ్య ఉన్నాడా? మొదట ఇవన్నీ నాకు. కొంతమంది అంటారు, నా తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని. మరి నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత ప్రేమతో చూసుకున్నారో లేదో మనకు తెలియదు కానీ చెప్పే మాటలు చాలా మంది చెప్తుంటారు. ఆ? కొంతమంది ఏమంటారు, నా భర్తే నా దేవుడు అంటారు. ఆ? ఇంకా ఆ ఇల్లాలే మా మా ఇంటికి దేవత లాంటిది అనుకుంటారు. ఇంకా పిల్లలైతే నా పిల్లలు మా ప్రాణం అంటారు. అందుకే దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు. అన్నదమ్ములు అబ్బా ఒకరినొకరు విడిచిపెట్టుకోలే మన విధంగా. మరి అలాగే ఆ అన్న చెల్లెలు అక్క చెల్లెళ్ళు ప్రే ప్రేమలు దేవుడు అంటున్నాడు, ఇవన్నిటికంటే ఈవెన్ నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. కానీ వీటన్నిటికంటే నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తావో నువ్వు అందరినీ నిజంగా ప్రేమిస్తావు. దేవుని ప్రేమించమని దేవుడు ఏదో స్వార్థపరుడు కాదు. దేవుణ్ణి నిజంగా ప్రేమించే వ్యక్తి అందరినీ నిజంగా ప్రేమిస్తాడు. దేవుణ్ణి నిజంగా ప్రేమించిన వ్యక్తి అందరిని ఎందుకు ప్రేమించగలడంటే దేవుణ్ణి నిజంగా ప్రేమించే వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంటుంది. అగాపే ప్రేమ ఉంటుంది. అగాపే అనగా బదులు ఆశించకుండా, ఏది కోరుకోకుండా సంపూర్ణంగా దేవుని ప్రేమించడం. హల్లెలూయా. అది దేవుని ద్వారానే పరిశుద్ధాత్మ మన మీద ఆ ప్రేమను కుమ్మరిస్తుంది. అగాపే ప్రేమ. రోమా 5:5 మాటలు రాయబడి ఉంటాయి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడతాడు. అట్టి ప్రేమ కలిగిన వాడు తన జీవితంలో అన్నిటికంటే అధికంగా దేవుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఎందుకు దేవుని ప్రేమిస్తాడు అంటే దేవుడు తనను ప్రేమించాడు కాబట్టి. దేవుడు తనను ప్రేమించి తన కొరకు తన సమస్తాన్ని అర్పించాడు కాబట్టి దేవుని మొదటగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేనికంటే అన్నిటికంటే తన ప్రాణము కంటే ఎక్కువగా. అట్ట ప్రేమించలేని వాడిగా ఎవరు కనపడ్డాడు? ఇస్కరియోతు యూదా కనిపిస్తున్నాడు. తనకు దేవుని కంటే మిగతావన్నీ ముఖ్యమైపోయినాయి. మిగతావన్నిటికీ తనకు స్థానం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతను ఎంతగా లోకాన్ని ప్రేమించాడంటే చూడండి, మరి దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 21వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం ఇక్కడ చూస్తే యేసుప్రభు చెప్తున్నాడు, ఇక్కడ మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, అతను ఇక్కడే ఉన్నాడు అంటాడు. మరి ఎవరు ప్రభు అని చెప్పేసి అందరు అడుగుతున్నప్పుడు యేసయ్య అంటాడు 26వ వచనంలో, నేను ఎవరికైతే ఒక ముక్క ఇస్తానో అనగా ఈ బల్ల రొట్టె విరిచి ఆ రొట్టె ముక్కను ఆయన ఇస్తున్నాడు. ఏదో భోజనం చేయడం లేదు వీళ్ళు. ప్రభు సంస్కారం, ప్రభు రాత్రి భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ఈ రొట్టెను నేను ఎవరికి ఇస్తానో అతనే నన్ను పట్టించబోతున్నాడు అంటూ ఆ రొట్టె ముక్క యూదాకి ఇచ్చాడంట. 27వ వచనం చెప్తుంది, వాడు ఆ ముక్క పుచ్చుకోగానే పరిశుద్ధాత్మ రాలేదు, సాతాను లోపలికి ప్రవేశించాడు. అంటే చూడండి, దేవునితో ఉంటూ అపవాదికి స్థానం ఇవ్వడం, దేవుని బిడ్డలను చెప్పుకుంటూ అపవాదికి హృదయము ఇవ్వడం, హృదయములోకి దేవుని ఆత్మ ప్రవేశించక దురాత్మ లోపలికి ప్రవేశించిందంట. మరి ఇస్కరియోతు హృదయంలోనికి. అంటే చూడండి, తన హృదయము దేవుని కొరకు పరితపించడం లేదు. హృదయంలో దేవునికి స్థానం లేదు కాబట్టి అపవాది ప్రవేశిస్తున్నాడు. చాలా మంది దేవునితో ఉంటూ ఉంటారు, దేవుణ్ణి దేవుని బిడ్డలుగా మసలుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ హృదయము అపవాదికి స్థానం ఇస్తాడు, సాతానికి స్థానం ఇస్తుంటారు.
సాతానుకి మనము స్థానం ఇస్తే గాని సాతాను మనలోకి ప్రవేశించడం, వాడికి వాడుగా దూసుకొని మన హృదయంలోనికి ఎప్పుడు వచ్చే అధికారం లేదు. నేను నీలో ప్రవేశించాలని ఎప్పుడు కూడా సాతాను ప్రవేశించలేడు. సాతాను యేసయ్యనే శోధించడానికి ప్రయత్నించినప్పుడు యేసయ్య స్థానం ఇవ్వలేదు కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. మరి చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే, అపవాదికి స్థానం ఇచ్చినందువల్ల వాడు సులువుగా లోపలికి ప్రవేశిస్తాడు. అందుకే అపవాదికి చోటియకుడి అంటది దేవుని వాక్యం. మీరు చోటు ఇవ్వద్దండి, మీరు చోటు ఇస్తేనే వాడు ప్రవేశిస్తాడు. మరి ఇస్కరియోతు యూదా కూడా మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడే కానీ అతను లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. మరి అతను లోకాన్ని ప్రేమించడానికి మరి యొక్క కార్యం ఆయన ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది, 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని. వాడు అలా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక వాడిలాగూ చెప్పెను. చూసారా, మంచి మాటలు నీతి మాటలు చెప్తున్నట్టు ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ ఇస్కరియోతు యూదా. నేను కూడా యేసయ్య శిష్యున్నే, నేను కూడా నీతి మాటలు బోధించగలను అని. మరి నీతి మాటలు బోధిస్తుండేది ఎందుకు చెప్తున్నాడు అనేది దేవునికి బాగా తెలుసు. అక్కడ దేవుడు అందుకే చెప్తున్నాడు, నీతి మాటలు చెప్పేది ఏదో శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు చేసే పని ఏంటి? దొంగతనం చేసేవాడు. దొంగ ఉండి అతను ఏం చేస్తున్నాడు? డబ్బు సంచిలో ఉన్నదంతా కూడా యేసుప్రభుకి ఇచ్చే కానుకలు అన్ని కూడా ఆ డబ్బు సంచి, కానుకలు ఉండే ఆ డబ్బు సంచి అతని చేతికి దేవుడు ఇచ్చేసాడంట. ఎందుకంటే నీలో ఉండే స్వభావమే అది. మరి అది నీ చేతిలో ఉండడం మంచిదని చెప్పని దేవుడు ఇచ్చివేస్తున్నాడు. మరి ఆ యొక్క డబ్బును అతను దొంగలిస్తూ ఆ స్వభావంలోనే ఉంటున్నాడు. అంటే యేసు ప్రభువుతో ఉంటున్నాడు, లోకంతో ఉంటున్నాడు. దొంగలించుచూ వచ్చానంట అతను. అంటే యేసయ్యతో ఉంటూ లోకపు క్రియల్లో ప్రవర్తిస్తున్నాడు. జాగ్రత్త, మనము 2 నాలుకల ప్రవర్తన అనేది మనలో ఉండకూడదు. మరి ఒకటి, మనం దేవుణ్ణన్నా పూర్ణంగా నమ్ముకోవాలి, లేదా లోకంలోనా ఉండాలి. కానీ ఈ యూదా దేవునితో ఉంటూ మరి డబ్బు సంచిలో ఉన్నదాన్ని దొంగలిస్తూ వచ్చాడంట. మరి దేవుని వాక్యంలో యేసు ప్రభు తన శిష్యులు అవడానికి రెండవ కారణం ఏం చెప్తున్నాడంటే, లూకా సువార్త 14:27లో ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనన్నా వాడు నా శిష్యుడు కానేరడని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు సిలువను మోయమని చెప్పడం లేదు. చాలా మంది ఏంటంటే ఈ యొక్క సిలువ ధ్యాన దినాల్లో మరి శుక్రవారం రోజు సిలువ మోస్తుంటారు, లేదా యేసు ప్రభు సిలువని చూసి అయ్యో సిలువ మీద మరణించాడని దుఃఖిస్తూ ఉంటారు, రోధిస్తుంటారు. నిజమే, ఆయన చాలా ఘోరమైన మరణాన్ని, భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షను స్వీకరించాడు. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు నా శిష్యుడు కావాలంటే నీ సిలువ నువ్వు మోసుకోవాలి. హల్లెలూయా. నా సిలువ ఏంటి? అప్పుడు నేను కూడా ఒక చెక్కతో తయారు చేయించుకొని ఇంట్లో ఒక సిలువ పెట్టుకోవాలా? ఎలా నా సిలువ ఎట్టు తయారవుతుంది? దేవుడు అంటున్నాడు, ఆయన్ని వెంబడించాలంటే నీ సిలువను నువ్వు మొయ్యాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి నీ సిలువ? దేవుని వాక్యం చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే, 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. మన శరీరాన్ని ఏం చేయాలంట? మన ఇచ్చకు దురాశకు
సిలువ వేయాలంట. ఇది మన సిలువ. ప్రతిరోజు ఈ శరీరాన్ని మనం సిలువేస్తూనే ఉండాలి. ప్రతి దినము మనము సిలువ వేయబడే అనుభవం మనకు కావాలి. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు. ప్రతి దినము సిలువ ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరము దేవునికి లోబడదు. ఆ శరీరాన్ని మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారా నలగొట్టాలి. అనగా సిలువ వేయాలి. సిలువ వేసే అనుభవం లేకుండా నువ్వు నా శిష్యుడు కానేరు అంటున్నాడు దేవుడు. సిలువ వేసే అనుభవం నీకుందా? లేదా ఆ ఇచ్చలకు దురాశలకు అవకాశం ఇస్తున్నామా? మనం ఇచ్చల దురాశల్లోనే మనం జీవిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, నువ్వు సిలువ వేయబడితే కానీ నువ్వు నన్ను వెంబడించలేవు. హల్లెలూయా. అందుకే పౌలు గారు చెప్తారు, గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. నేను సిలువ వేయబడ్డాను. నేననే వ్యక్తి సిలువ వేయబడ్డాడు. నేననే వ్యక్తి సిలువ వేయబడ్డాను కాబట్టే ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనల్ని సెలవెత్తుకోమని ఎందుకు చెప్తున్నాడంటే, క్రీస్తుని నిజంగా ప్రేమించి ఆయన కొరకు మనం జీవించాలంటే మనం సెలవు వేయబడాలి. కానీ ఇస్కరియోతు యూదాలో ఈ అనుభవం లేదు. తన ఆశలు, తన కోరికలు అలాగే హృదయంలో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఆఖరికి ఆ ఆశనే, ఆ శరీరాశనే అతని యొక్క అంతానికి కారణంగా మారింది. అంతానికి కారణంగా మారింది. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా మనల్ని పరిశీలించుకోవాలి. మన ఇచ్చలకు మనము మరణించి ఉన్నామా? మన యొక్క శరీర సంబంధమైన ఆలోచనలకు, దురాశలకు మనము సిలువేయబడ్డామా? ప్రతి దినము నీకు వాక్యానికి విరోధముగా వచ్చే ప్రతి ఆలోచనను మనం సిలువేయడం నేర్చుకోవాలి. ప్రతి ఆలోచన, ఏ ఆలోచన అయినా కూడా వాక్యానికి విరోధంగా ఈ ఆలోచన దుష్టుడు పుట్టిస్తున్నాడు, ఈ పని చేయడానికి ప్రేరేపిస్తున్నాడంటే వెంటనే దానిని నజరుడైన యేసు నామములో సిలువేస్తున్నాను. ఈ క్రియను నేను సిలువేస్తున్నాను, దీనికి నేను చచ్చిపోయాను అంటూ ప్రతి విరోధమైన క్రియకు నిన్ను సిలువకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనలో క్రీస్తు నివసిస్తాడు, మన హృదయంలో యేసు ఉంటాడు. అట్లా చేయనందువలనే యూదా హృదయంలో సాతాను ఉన్నాడు. యూదా హృదయంలో సాతాను పెట్టుకొని బల తీసుకుంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలైన మనల్ని ఈరోజు పరీక్షించుకుందాం. ఇంకొన్ని యూదా విషయాలు మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఇదిగో తండ్రి, ఇస్కరియోతు యూదా జీవితం నైనా చక్కగా దేవునితో ప్రారంభించబడింది. మరి తండ్రి, ప్రభు అయిన యేసు ఎంతో ప్రేమించాడంటయ్యా. ఆయన ప్రేమించి అతన్ని ఎన్నుకున్నాడు. కానీ దేవుని ప్రేమను తురీకరించి లోకపు ప్రేమ, లోకపు ఆశలతో ఆయన నింపబడి జీవించినందువల్ల తండ్రి ఆఖరికి మరి మోసపూరితమైన ముద్దుని పెట్టి మిమ్మల్ని సిలువకు అప్పగించారు యేసయ్య. తండ్రి, అటువంటి స్వభావం నాయన మాలో నుంచి తొలగించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మేము లోకానికి సిలువ వేయబడి క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించేందుకు మా కృప దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.